అరే మామ మనం మంచిగా అడిగితే ఏది ఇవ్వర్రా, అది పిల్లనైనా పైసలనైనా లేపుకొచ్చే చాలా అంతే, తర్వాత చూసుకుందాం. అరే నన్ను ప్రేమించి అంటూ ఎంతమందిని ప్రేమించాలరా? ప్రేమ అనుకున్నారా, పులిహోర అనుకున్నారా అందరికి మంచానికి? ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఒక యుశేఖర్ వాళ్ళ సిస్టర్, ట్రెండింగ్ స్టార్ వాళ్ళ మర్దల్, రాజు డేంజర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. రాజు డేంజర్ అంటారు దయా స్మైలీ 1 2 ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏం మెయింటైన్ చేసేది ఏం లేదు, వాళ్ళు నిన్ను మెయింటైన్ చేస్తున్నారు. నీకు మ్యారేజ్ అయింది కదా? ఏమో నాకు అనిపించట్లేదు అట్లా మీకు మ్యారేజ్. నీకే కదా ఎవరికి అనిపించదు, కానీ అయింది. మీ హస్బెండ్ అమాయకుడని నీ ఇష్టం వచ్చిన నాటకాలు చేస్తున్నావా? నువ్వు చేసే వీడియోలోకి మీ ఆయనకి అసలు ఎప్పుడు కోపం రాలేదా? వీడియోలోకి ఎందుకు అట్లా అంటే వీడియోలు చేసుకుంటూ తప్పు చేయకుండా వీడియోలో ఏం చేసినా నడుస్తుందా? ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ నీకు కనిపించేటట్టు పెట్టుకోవాలా. నువ్వు జనాలకు వీడియో వదిలినప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, నచ్చని వాళ్ళు చూడొద్దు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, నచ్చని వాళ్ళు నా వీడియో చూడొద్దని. రిలేషన్ వాళ్ళతో నాకు సంబంధం లేదన్నారు కదా. నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు చాలా తిట్టినారు కూడా. వాళ్ళ తిట్టడం తప్ప, నువ్వు చేయడం తప్ప. హస్బెండ్ అనేటోడు దీనికి కరకలేడు, ఇది అందుకే బర్దిగించింది అంటారు. ఏం చెప్పండి, ఫస్ట్ మీరు చక్కగా ఉండండి అంతే. మీరు చక్కగా ఉంటేనే కదా వాళ్ళు చక్కగా ఉంటుంది. నిన్ను ట్రోల్ చేసినప్పుడు నీకు ఎదురు పడితే ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఇట్లా ఎందుకు ట్రోల్ చేస్తున్నారని అడుగుతా. వాళ్ళు అప్పుడు అంటారు నువ్వు ఇట్లా ఎందుకు వీడియోలు చేస్తున్నావు. మీరు చేసే వీడియోలు అన్నీ ఎట్లా ఉంటాయంటే డబుల్ మీనింగ్ ఉంటాయా? డబుల్ మీనింగ్ డైరెక్ట్ వచ్చేయండి అన్నట్టు ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు E96 మీడియా. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఒక యుశేఖర్ వాళ్ళ సిస్టర్ అండ్ ట్రెండింగ్ స్టార్ వాళ్ళ మర్దల్, రాజు డేంజర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఇంతమంది అన్నమాట. హాయ్ మా, ఏంటి పరిస్థితి? ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏం మెయింటైన్ చేసేది ఏం లేదు. వాళ్ళు నిన్ను మెయింటైన్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే నీకు? వాళ్ళు ఎవరు నన్ను మెయింటైన్ చేసలే, నేను వాళ్ళని మెయింటైన్ చేసలే. ఇప్పుడే కదా మెయింటైన్ చేస్తున్నాను. అడిగిరు కదా అని అట్లా చెప్పిన అంతే. అంటే అడుగు ఏదైనా చెప్పేస్తారా? చెప్పేస్తా. ఐ లవ్ యూ. సరే ఐ లవ్ యూ టూ. సరే ఐ లవ్ యూ టూ కాదు, అంటే సరే ఐ లవ్ యూ టూ అనే చెప్తారా అందరికి? చెప్తే ఏం పోతుంది? అంటే కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. ఎట్లా దాన్ని ఎట్లా తీసుకోవద్దు ఎవరు సీరియస్గా. అంటే ఫస్ట్ చెప్పాలి కదా అది. నేను చెప్తున్నా కదా ఇప్పుడు కాదు, ఇంత ముందు రీల్స్లలో. ఇప్పుడు వెంటనే చెప్పినా కదా ఆయన ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. మరి అదే బావా అనేటప్పుడు వాళ్ళకి ఇది సీరియస్గా తీసుకోవద్దు బావా అని ఎందుకు పెట్టలేదు? జస్ట్ బావ అంటే బావనే అంతే. జస్ట్ బావా అని కూడా రాలే కదా అక్కడ. రాకపోయినా బావ వచ్చింది కదా, పర్వాలే. ఓకే, బావని పిలిచేంత మాత్రం ఏం కాదు. అంటే ఏది కానీ చేస్తేనే అయితే తప్ప పిలిస్తే అవ్వదంట. ఓకే, ఇన్కేస్ ఎవరైనా సీరియస్గా తీసుకొని వస్తే అడ్రస్ కనుక్కుందాం, అప్పుడు చూసుకుందాం. చూసుకుందాం అంటే మొక్కలు చూసుకుంటారా? మొక్కలు చూసుకుంటారా? అప్పుడు చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు కదా, మీ హస్బెండ్ అమాయకుడని నీ ఇష్టం వచ్చిన నాటకాలు చేస్తున్నావా? అమాయకుడేం కదా, నన్ను సపోర్ట్ చేస్తాడు. అమాయకుడు ఏం కాదు, నన్ను ఎంకరేజ్ చేస్తాడు. అంటే మీరు చేసే ప్రతి పని ఎంకరేజ్మెంట్ అని మోటివేషన్ చేసి అట్లా మోల్డ్ చేసుకుంటున్నారా మీ ఆయనని? లేదు, అట్లేం లేదు. ఆయన ఉండేలాగా ఆయన ఉంటాడు, నేను ఉండేలాగా నేను ఉంటాను అంతే. ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో నీకు మ్యారేజ్ అయింది కదా? నిజంగా ఏమో నాకు అనిపించట్లేదు అట్లా మీకు మ్యారేజ్. నీకే కదా ఎవరికి అనిపించదు, కానీ అయింది. ఏదో కావాలో చెప్పుకోవాలి కాబట్టి బట్టలు పట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. అయిందా? నిజమేనా? నిజమే. పెళ్లి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయి, పంపిస్తా ఒకసారి నా వాట్సాప్కి. పంపిస్తా. ఫోన్లో ఏం లేవా? ఓకే, మీ ఆయనతో నీకు ఎలా ఉంటుంది? ర్యాప్ ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది అంటే దూరం వెళ్ళిపోతుంది, మస్తు ఉంటుంది అంటే దగ్గరికి వస్తుంది. పర్వాలే, బాగానే ఉంటుంది. అంటే సాటిస్ఫాక్షన్ లేవు నువ్వు? ఉంది. మరి చెప్పే విధానం ఎందుకు అట్లా సాటిస్ఫాక్షన్ లేనట్టు? మంచిగా అంటే ఇంకెట్లా, మేము బాగానే ఉన్నాం. ఎప్పుడన్నా మీ ఆయన కొట్టారా నేను? కొట్టలే. ఎందుకు అట్లా? మా మధ్య అంత గొడవలేం రాలే, కొట్టేంత గొడవలేం రాలే. నువ్వు చేసే వీడియోలోకి మీ ఆయనకి అసలు ఎప్పుడు కోపం రాలేదా? ఎందుకోసారి నేనేం తప్పు చేస్తే భయపడాలి, వీడియోలోకి ఎందుకు అట్లా? అంటే వీడియోలు చేసుకుంటూ తప్పు చేయకుండా వీడియోలో ఏం చేసినా నడుస్తుందా? అంటే వీడియో అంటే మనం జస్ట్ మాట్లాడుతున్నాం కదా, ఏమన్నట్లే కదా ఆడ. అంటే మీరు మాట్లాడే విధానాన్ని ఎదుటోళ్ళు అందరూ ఒకేలా రిసీవ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇష్టము నాకెందుకు, వాళ్ళు ఎట్లయినా వేసుకొని. నీకు ఇష్టమైనప్పుడు ఇన్స్టాగ్రామ్లో
ఓన్లీ నీకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. నువ్వు జనాలకు వీడియో వదిలినప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చని వాళ్ళు చూడొద్దు. అది ముందే చెప్పాలి, కింద రాస్తావా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు, నచ్చని వాళ్ళు నా వీడియో చూడొద్దని. అట్లేం లేదు, నచ్చితే చూడండి లేదంటే లేదు, వాళ్ళ ఇష్టం అది. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏ రోజు మీ ఆయన ఒక్క మాట అనలేదా మిమ్మల్ని? లేదు, నిజం చెప్పండి. నిజంగా అనలేదు. ఇంకా నేను చేయలేదే, నువ్వు ఇంకా మంచిగా చేయి అన్నాడు కానీ ఏ రోజు ఏం రాలే. అట్లా ఓకే, డల్ అయినప్పుడు సపోర్ట్ చేసినాడు కానీ ఏ రోజు ఏం గొడవలు ఏం రాలేదు. ఓకే, ఏ రోజన్నా మీరు మీ ఆయనను కొట్టారా? లేదు, కొట్టలేదు. నిజం చెప్పండి. నిజంగా కొట్టలే. నాకు తెలిసింది బాగా సంపించి పెడతా ఉంటాను. లే కొట్టలేదు. నిజం చెప్పండి. నిజంగా కొట్టలేదు. కెమెరాలు ఉన్నాయి కదా అని కవర్ చేసినట్టు అనిపిస్తుంది మీ ఫేస్ లో నాకు. ఓకే, నిజంగా కొట్టేంత దూరం రాదు. మీ ఇంట్లో మీరు రొమాంటికా మీ ఆయన? నేనే ఎక్కువ. అవునా? సతాస్తుంటారా? మీ ఆయన ఏమంటుంటారు ఆ సందర్భంలో? ఏమన్నాడు, కామ్గా ఉంటాడు. ఆయనకు నచ్చితే ఓకే అంటాడు, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు ఏ రోజు అన్నా మీ పిల్లల ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే ఇప్పుడు చిన్న పిల్లలు కావచ్చు, రేపు పొద్దున నీకు అంటే నేను అనేది ఏంటంటే నీకు పిల్లలు అయిన తర్వాత, మీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత నీ వీడియోలు చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలనుకుంటారు? ఏం నేర్చుకోరు. అంటే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. ఇట్లుండ అట్లుండనే కాదు, తప్పు చేయొద్దు. మీకు నచ్చినట్టు మీరు మనస్ఫూర్తిగా మీరు ఉండండి అంతే. అంటే నేను ఏమంటున్నా, మీరు ఒక్క స్ట్రాంగ్ ఉండగానే సరిపోదు కదా, వాళ్ళని కూడా స్ట్రాంగ్ గా తయారు ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. వాళ్ళని కూడా తయారు చేస్తే స్ట్రాంగ్ గా. కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్ అంతే. అంతేనా? ట్రై చేస్తా, మనం చేసే ట్రై చేయాలి. ఓకే, నేను ఏమంటున్నా, పెద్దగా అయిన తర్వాత అరే మీ ఇంద్ర మీ అమ్మ ఇట్లా కొన్ని వర్డ్స్ అంటే మనం కొట్టేటట్లు ఉండాలి, అట్లా తయారు చేస్తావు. అంటే పుట్టగానే అందరు స్కూల్లో వేస్తే నువ్వు కరాటే క్లాస్లో వేస్తావా? ఓకే, ఏ రోజు మీ ఆయన ఫ్రెండ్స్ని మీ ఆయనను వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఈంద్ర మీ వైఫ్ ఈంద్ర ఏమో చెప్పొచ్చు కదరా అని ఏదైనా సందర్భం ఏదైనా డిస్కస్? ఎందుకు ఈయన వినడా లేదంటే సందర్భం ఏం రాలేదు. ఇంకా ఆయన చెప్పినా మీరు వినరా? అలాంటి సందర్భం ఏం రాలే, కానీ ఇంకా మంచిగా చేయమను అని అన్నారు. ఇంకా మంచిగా అంటే ఏమైనా కొత్తగా ఇట్లాగా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఏమైనా కొత్తగా సాంగ్స్ కానీ ఇట్లా ఏమైనా కొత్తగా. నీకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నారు కదా, మరి ఇంకా వేరే హస్బెండ్లు ఎందుకు, నీకు వేరే పిల్లలు ఎందుకు? నాకేం ఎవరు వద్దు. మీరే కదా మొగోళ్ళం కొంటాము అది జస్ట్ రీల్ దాకే, ఏం వద్దు నాకు. కొనవా? మరి నాకేంది కోటిలో ఏదో దుకాణం పెట్టినో అమ్ముడు? లేదు, స్టార్ట్ చేసి మిమ్మల్ని పిలుస్తా. ఏం లేదు. నన్ను కొందాం అనుకుంటున్నావు అమ్ముదాం అనుకుంటున్నావు? అమ్మేస్తావా? కొనే అంత కేపబిలిటీ లేదంటావా? అంతేనా? మీరు కొనాలంటే ఎట్లుండాలి? మంచిగా ఉండాలి. మంచిగా 6 అడుగులో అంటే నేను కింద షూ హైట్ వేసుకుంటా. వద్దు, హైట్ వేసుకుంటే మీరు చూడడానికి అంత లుక్ లేరు. వద్దు. అంతేనా? అంటే అందంగా అంటే మా కెమెరామెన్లా ఉంటే సరిపోతుందా? ఓకే, కానీ గడ్డం లేదు అతనికి. గడ్డం కావాలి మీకు? అంతేనా? నాకు ఫుల్గా ఉంటుంది గడ్డం. గడ్డమైనా కొంచెం ఏదో మాడిపోయిన మొహం లాగా ఉంది, లుక్ లేదు ఫేస్ లో. అంటే లుక్ అంటే ఒకటి చెప్పండి. మరి లుక్ ఉన్న మొహం కాలు ఉండాలి, మంచిగా మొహం కాలు. నా ఫేస్ లో నీకు అది అనిపించట్లేదా? రొమాంటిక్ కూడా కనిపించట్లేదా? అంతేనా? అట్లా మాడిపోయింది, నీ చప్పటి మొహం లాగా ఉంది. అంటే నీకు ఎట్లా ఉండాలి? స్వీట్ గా ఉండాలి, ఇట్లా దగ్గర రాగానే వావ్ అనే ఇట్లా చూడగానే మళ్ళీ చూడాలనిపించేలా ఉండాలి ఫేస్. ఓకే, మా ముఖాలు చూస్తే నీకు అరే ఎందుకురా బాబు ముంగడ కూర్చోబెట్టారు అన్నట్టుంది కదా? అట్లేం లేదు. అంటే మీ హస్బెండ్ ఇక్కడ ఉన్నారని అట్లా కవర్ చేస్తున్నారా? లేదు, అట్లేం లేదు. చూడగానే మళ్ళీ చూడాలనిపించాలి. అంటే నీకు ఎట్లుండాలో చెప్తే కనీసం ఇన్స్టాలో నెక్స్ట్ పిల్లలను అట్లా ప్లాన్ చేసుకుంటారు కదా అని. అందంగా ఉండాలి చూడగానే. అందం అంటే ఏమేమి ఉండాలి? గడ్డం ఉండాలి, మంచిగా మీసాలు ఉండాలి. గడ్డం ఉంది కదా నాకు. అట్లా ఇంకా కొంచెం ఎక్కువ అంటే మొన్న నేను ట్రిమ్మింగ్ చేయించుకున్నా, మరి ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. అట్లా బట్టతల కాకుండా కొంచెం అంత నల్లగా కాకుండా కొంచెం మంచిగా ఉండాలి. అంటే మీకు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే మీకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? కొంచెం బ్లాక్ అయినా పర్వాలేదు, పర్ఫెక్ట్ అనేం కాదు. మొహం కళ మంచిగా ఉండాలి. కళ అంటే ఫేస్ లో కళ చూడగానే అరే వావ్ మళ్ళీ చూడాలనిపించాలి. అతను నల్లగా ఉన్నా చూడగానే మళ్ళీ చూడాలనిపించేలా ఉండాలి. సున్నం సంథింగ్ ఏదన్నా తీసుకొచ్చి ముఖాన్ని కొట్టుకొని వస్తే ఓకేనా నీకు? లేదు అట్లా వద్దా? మీ ఆయన ఎంత అందంగా ఉన్నాడు? మీ ఆయన బాగా అందంగా ఉన్నాడు అనుకుంటున్నావు? అదేం లేదు కానీ ఓకే. మీ ఆయన అందంగా లేడని ఒప్పుకుంటున్నావు కదా, మరి ఎట్లా అడ్జస్ట్ అవుతున్నావు? అడ్జస్ట్ ఏం లే, నచ్చినాడు ఓకే. అంటే నీకు నచ్చారు కదా, కానీ మా ఆయన నచ్చిండు. మీ ఆయన ఎట్లా నచ్చిండు? ఏదో అట్లా అయిపోయింది అప్పుడు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, నోటితో మాట్లాడొచ్చు కానీ గాలికి ఏది పడితే అది మాట్లాడలేం కదా, కొన్నిట్లలో క్లారిటీ ఉండాలి. అది మీకు లేదని ఒప్పుకుంటున్నారా? లేదు అప్పుడు నచ్చిండు.
ఇప్పుడు నచ్చలే కదా? ఎప్పటికీ నచ్చుతాడు. మరి ఇప్పుడు అన్నావు అప్పుడు నచ్చిండు అంటే ఇప్పుడు నచ్చలేదనే కదా అర్థం. నచ్చిండు, ఇప్పుడు నచ్చలేదు నేను చెప్పలే కదా, అప్పుడు నచ్చిండు కాబట్టి వేసుకున్నా. నచ్చిండు. అప్పుడు నచ్చిండా ఇప్పుడు నచ్చిండా? ఎప్పటికీ నచ్చుతాడు. మరి ఇప్పటిదాకా ఎందుకు అట్లా అన్నారు? అది అన్న అంతే. అప్పుడు నచ్చిండు, ఇప్పుడు నచ్చిండు, ఎప్పటికీ నచ్చుతాడు. ఓకే, నీకు అంటే ఈ క్వశ్చన్ నేను అడగొచ్చో నాకు తెలియదు, బట్ నీకున్న స్ట్రేట్ ఫార్వర్డ్కి నీ రీల్స్కి నేను అడగొచ్చు. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరు లేరు. చేసుకుందామని అనుకుంటానా, దేవుడు దయ ఫ్యూచర్లో. అరే బాబు చూడుర్రి, మరి లైన్లో పెట్టండి మెల్లగా పాపని, సరేనా? వాళ్ళ ఆయనతో ఏదైనా ఉంటే ఆమె మాట్లాడుకుంటుంది. ఓన్లీ లైన్ మాత్రమే పెట్టండి, మరి దగ్గరికి రావద్దు, మళ్ళీ ముందే చెప్తున్నా. ఓకేనా? దగ్గరికి వచ్చినా పర్లేదా? వద్దా? ఓన్లీ రీల్స్ వరకు మాత్రమే. ఇప్పుడు 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 మీరు రీల్స్ చేస్తున్నారు కదా, ఇట్లా చేయాలని మీ హస్బెండ్ చెప్పిండా నువ్వే? లే, నాకు ఏది దోస్తే చెప్పేసిన అంతే. ఏది దోస్తే చెప్పేస్తావు. ఇప్పుడు రేపు మీ హస్బెండ్ వదిలేయాలనిపిస్తుంది, వదిలేస్తావా? వదిలేయ. మా ఆయన మాత్రం ఎప్పటికీ వదిలేను. మిగతా వేరే ఎవరినైనా వదిలేస్తావు? నీకు పుట్టిన పిల్లల్ని వదిలేస్తావా? మా ఆయన నా పిల్లలు తప్ప ఎవరినైనా వదిలేస్తా. నిన్ను కన్నా మీ మమ్మీ డాడీ? మా డాడీ అంటే నాకు ఎట్లా ప్రాణం వెళ్ళిపోయిండు. మా మమ్మీ అంటే ఉంది అట్లా అట్లా. ఓకే, నీకు బాగా మీ ఆయన విషయంలో నీకు బాగా నచ్చే అంశం ఏంది మీ హస్బెండ్లో? నచ్చే అంటే నన్ను బాగా చూసుకుంటాడు. బాగా అంటే ఎట్లా? ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమగా అంటే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు, ప్రేమగా చూసుకుంటాడు, మంచిగా. అంటే సపోర్ట్ చేస్తాడు, నువ్వు ఏం కథలు చేసినా ఏమన్నాడు కాబట్టి నీకు ఇష్టం మీ హస్బెండ్? అంతే. అట్లానే కాదు, ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నా అనుకున్నాం జస్ట్, కానీ ఇంతకు ముందు అంతా ఏం లేదు కదా. ఆయన ప్రేమ అంటే ఇష్టం నాకు. ఆయన ఇష్టం లేదు, ఆయన ప్రేమ అంటే ఇష్టం. ఆయన ఇష్టం, ఆయన ప్రేమ కూడా ఇష్టం. అంత ప్రేమ చూపిస్తాడు నా మీద. ఓకే, అంటే మీద చూపిస్తాడు, బాగానే చూసుకుంటాను నన్ను. క్లారిటీ ఇవ్వండి, మీకు క్లారిటీ ఇవ్వట్లా, ఎందుకంటే ఆఫ్ చెప్తున్నారు. లే, బాగా చూసుకుంటాను, నేనంటే బాగా ఇష్టం. ఓకే, మీ ఆయన తర్వాత నీకు ఎవరన్నా ఇష్టం అంటే ఎవరు? మా డాడీ. మీ డాడీ కాకుండా ఇంకెవరన్నా? ఇంకెవరు లేరు. మా డాడీ, మా హస్బెండ్, మా పిల్లలు. ఓకే, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల? ఎవరు ఇష్టం ఇద్దరు ఇట్లా? బాబా పాప? ఇద్దరు పాపలే, ఇద్దరు ఇష్టం. ఇద్దరు పాపలే కదా? ఓకే, అంటే ఎంతో కొంచెం చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా? అదేం లేదు. మీ ఇద్దరు పిల్లలు ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? మా చిన్న పాప. ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు ఉన్నాయా పిల్లలు? ఎందుకు? లైట్గా, అంటే చిన్న చిన్న అల్లరి చేశారు కదా, అప్పుడు కొట్టిన. ఓకే, స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు? వెళ్తున్నారు. ఓకే, ఎంత సంపాదిస్తాడు మీ ఆయన మంత్లీ? 50,000 వస్తాయి. 50,000 వస్తాయి, అందుకే మా ఆయన మంచివాడు అంటున్నావు. అట్లానే కాదు, మా ఆయన ఎట్లున్నా నాకు ఇష్టమే. మీ ఆయన ఏం సంపాదించకుండా ఇంట్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తావా? సంపాదించి పోసేస్తా అంతే. ఏం చేసి? ఏ కష్టమేం చేస్తాయి. ఏ కష్టం చేస్తావు చెప్పు? ఏ పనైనా. ఏ పని అయినా ఇండ్ల పని పోతావా? అంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు, మిషన్ కుడతారా మీరు? చేసా. ఓకే, లేదంటే షూటింగ్ లేదంటే ఎక్కడన్నా అట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా అట్లనే వెళ్తా. మీలో అది కూడా ఉందా? బిహెచ్ఎల్ అయితే డైలీ. ఓకే, స్కూల్ కూడా అక్కడే, అక్కడ స్కూల్ వదిలిపెట్టి అట్లా వెళ్ళిపోతా. ఎంత ఇస్తారు మీకు అది? 700-800 ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారా? ఓకే, మీరు షూటింగ్ చేస్తారా అయితే? ఎప్పుడన్నా మీకు ఎవరన్నా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా? అంటే కమిట్మెంట్, మీరు షూటింగ్స్కి వెళ్తున్నారు కదా, కమిట్మెంట్ అంటే తెలియదు మీకు? నిజం చెప్పండి. అంటే ఎవరైనా గోకడం గోకడం అదేం లేదు. ఇంతవరకు అయితే అట్లా ఏం రాలే. ఓకే, ఇంతవరకు అయితే అంటే షూటింగ్స్కి వెళ్తున్నారు అమ్మ, నువ్వు నేను చెప్పినట్టుంటే నీకు పెద్ద క్యారెక్టర్ ఇస్తా అట్లా? నేనేం క్యారెక్టర్ కోసం ఎట్లా, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంతే. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తున్నారా, ఇంట్రెస్ట్ లేకుంటుంది? నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఛాన్స్లు ఏం రావు కదా మా లాంటి సామాన్యులకి. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఏమో, సామాన్య ఇప్పుడు ఎవరికైనా ఛాన్స్లు ఎట్లా వస్తాయి, రావు. ఓకే, నేను ఒక వీడియో చూసిన, జబర్దస్త్లో ఏం చేశారు మీరు? జబర్దస్త్ వాళ్ళతో ఏదో సంథింగ్ వీడియో ఏదో చూసినా. ఏం చేయలేదే వాళ్ళతో ఏదో వీడియో ఏదో చేసినట్టుంది, జబర్దస్త్ వాళ్ళతోని రీల్, జబర్దస్త్ సెట్లో అనుకుంటా నాకు తెలిసి అది. లేదు, నేనేం వెళ్ళలేదు. అవునా? ఏదో డ్రెస్ వేసుకొని మీరు ఒక అబ్బాయితో వీడియోలు చేస్తారు కదా, ఎవరు అబ్బాయి? అంటే ఇట్లానే షూటింగ్కి వెళ్తాం కదా, అక్కడ ఎవరన్నా ఇట్లా చేస్తా అంటే వాళ్ళు ఓకే అంటే చేస్తా. ఓకే ఓకే, అడుగుతా ఫస్ట్, ఇట్లా రీల్ చేద్దామా, ఓకేనా మీకు ఇట్లా అంటే ఓకే. ఇది అదే ఆది గారు, అదే షూటింగ్కి వెళ్ళినా ఓ ఫోటో అంటే సార్ ఇచ్చినారు మూవీ షూట్లో. ఓకే, మీరు బాగున్నారు, గడ్డం ఉంది కదా, మరి నచ్చారా ఆది గారు? కొంచెం కడుపు ఎక్కువ ఉంది సార్కి. పుట్ట కూడా ఉండదా మీకు? మొత్తం నున్నగా ఉండాలా? ఓకే, మీ వీడియోలో నేను కొన్ని ఏం చూసినంటే బాగా వేరే పిల్లలు ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూసి మిమ్మల్ని చూసి మీకు మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ ఏమన్నారు, ఓకే అంతవరకు ఓకే,
సపోర్ట్ చేస్తున్నాడు కదా అని ఏది పడితే అది చేయడం ఎంతవరకు కరెక్ట్ మా? నేను ఏది పడితే అది చేయట్లే కదా, నేనేం ఎవరితో వెళ్ళట్లే, ఏది పడితే అది ఏం చేయట్లేదు. అంటే నేనేమంటున్నా, వెళ్ళట్లేదంటే వెళ్ళడమే తప్ప, చేయడం తప్పు కదా? చేయడం అంటే మనం ఏం తప్పు చేయట్లే కదా, జస్ట్ మనకు తోచింది మనం ఇంట్లో ఎట్లుంటామో అట్లనే తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టినామే తప్ప మనం ఏమి అంత ఘోరంగా ఏం తిట్టలే, ఏం చేయట్లే కదా. అది మనం ఇంట్లో. నువ్వు ఆడపిల్లవా, రౌడీవా, బాయ్వా? రౌడీని. రౌడీ. అమ్మాయి అయితే కాదు, తేడా. అమ్మాయినే కానీ రౌడీని. రౌడీవి. ఎంతమంది కొట్టినావు ఇప్పటివరకు? ముగ్గురిని, నలుగురిని. పెళ్లి కాకముందు ఎవరన్నా లైన్ వేయడం అట్లా వేసిరు కానీ వచ్చి చెప్పేంత ధైర్యం ఒక్కడికి లేదు, అందరు పిరికి చవటసన్న అసలు. ఓకే సరే, మీరు ఇంతకుముందు అన్నారు కదా మీరు పెళ్లి కాకముందు ఏం చేసేవాళ్ళు ఫస్ట్? అది అదే 10th వరకు చదువుకున్న తర్వాత ఇట్లా ఇంట్లో ఖాళీగానే ఉండేదాన్ని. స్టిచ్చింగ్ అట్లా నేర్పించింది మా మమ్మీ. తర్వాత ఏమో నాకేంది మరి బేవర్స్గా తిరిగేదాని అని. అంటే టైం ఉన్నప్పుడు తిరుగుతాను, నేను మా డాడీ తిరిగేటోళ్ళం. ఓహో, మీ ఫాదర్ ఉన్నప్పుడు నువ్వు ఒక తిరగకపోయేది? తిరిగేదాన్ని నేను కూడా, కానీ ఎక్కువ మా ఫాదర్తో తిరిగేదాన్ని. స్కూల్లో ఎవరు అరే పొట్టిగా భలే ఉందిరా క్యూట్గా అట్లా ఎవరు నీకు నచ్చలేదా? నువ్వెవరికి అసలు ఆ నచ్చలేదు? ఏజ్లో ఎవ్వరు ఏం చెప్పలే, అసలు మాట్లాడేటోళ్ళు చెప్తే కాదు. యాక్సెప్ట్ చేసేదానివా? ఏమో అనుకుంటా, చేసేదాన్ని అనుకుంటా. యాక్చువల్ నీకు ఎవరు అంటే పర్ఫెక్ట్ క్యాండిడేట్ తగలక ముందుకే మీ అమ్మ పంపించేసింది. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడన్నా ఫీల్ అయినావా, అరే నాకు ఇప్పుడే పెళ్లి కాకపోయి ఉంటే బాగుండేది? అట్లేమనిపించలే కానీ, అంటే నాకు ఉండేది, నేను కొంచెం లేట్గా చేసుకుందామని నాకు ఉండేది. ఏ ఇయర్లో పెళ్ళైంది మీకు? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది? నాకు 18, 19. ఇప్పుడు ఎంతో ఒక 40-50 ఉంటాయి మీకు? లేదు, 26, 27 అట్లా. 27 ఉంటాయి మీకు? 26. ఓకే. మీ ఆయనని ఏ కారణంతో కొట్టాల్సి వస్తుంది నువ్వు ఎప్పుడైనా కొట్టాలంటే? నేనా? ఎప్పుడు ఎక్కువ ఫోన్ చూస్తాడు ఆ కారణంతో. ఏం చూస్తున్నాడు? అమ్మాయిల ఫోటోలు అట్లా? అట్లేం కాదు, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు. అది ఎలా, ఇన్స్టాలా, యూట్యూబ్లో? ఏదైనా ఎప్పుడు ఫోన్ ఎక్కువ పట్టుకుంటాడు. నీ కామెంట్లు ఏమైనా చదువుతాడా మీ హస్బెండ్? చదువుతాడు. ఏమంటాడు కామెంట్లు చూసి? భలే వస్తున్నాయి నీ కామెంట్లు. అట్లా ఏమైనా అసలు దాని గురించి మేము డిస్కషనే చేసుకోం. ఏదన్నా కామెంట్ త్రూగా నువ్వు బాగా బాధపడ్డ రోజు ఏదన్నా ఉందా? ఏదైనా కామెంట్ కావచ్చు, ఎవరన్నా నీకు ఏదన్నా? ఉంది, మా చుట్టాలు ఇట్లా రీల్స్ ఎందుకు చేస్తున్నారు, నేను కామెంట్ల వల్ల అయితే ఏమి ఇబ్బంది వల్లే కానీ మా చుట్టాలు ఇట్లా వాళ్ళు వీళ్ళు అంటారు. మా అక్క కానీ మా మమ్మీ కానీ ఎక్కువ మా మమ్మీ కూడా అనేది కాదు, పక్కన వాళ్ళు వీళ్ళు అంటారు, వాళ్ళతోనే నాకేం అవసరం, నేను అవన్నీ పట్టించుకోను. వాళ్ళకి నచ్చితే చూడమని, నచ్చితే మాట్లాడమని, లేదంటే లేదు, వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదంటే రిలేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా? ఇంపార్టెంటే, కానీ నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేయను. రేపు పొద్దున నీకు 2 ఆడపిల్లలు ఉన్నావు కదా, నీ పిల్లలకు అల్లుళ్ళు వస్తే కూడా వాళ్ళు నీకు నచ్చాలా, నీ పిల్లలకు నచ్చాలా? నా పిల్లలకి నచ్చాలి. అవునా? మరి నువ్వు వాళ్ళకి నచ్చకపోతే మీ అమ్మ ఇట్లాంటిదని? నచ్చకపోతే పోనీ, వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. ఎట్లా మంచిగా ఉంటారు? అంటే నీ వల్ల నీ పిల్లలను చేసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయని క్యాండిడేట్లు యాక్సెప్ట్ చేసే వాళ్ళనే చేస్తాం, అలాంటి వాళ్ళని ఎందుకు చేస్తాం? ఉన్నారంటవా ఈ జనరేషన్లో? వెతికి చేస్తాం, ఉన్న వాళ్ళనే వెతికి చేస్తాం. అంటే ఇట్లా కార్ల బండి మీద ఇట్లా పోయి వెతుకుతుంటావా మా పాపకు పిల్లగాడు కావాలి? ఇట్లే అంటే సంబంధం. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, రిలేషన్ వాళ్ళతో నాకు సంబంధం లేదన్నారు కదా. సంబంధం లేదని కాదు, సంబంధం ఉంది, కానీ నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు చాలా తిట్టినారు కూడా. అంటే వాళ్ళ తిట్టడం తప్ప, నువ్వు చేయడం తప్ప? అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా తిట్టినారనే బాధ తప్ప నాకేం కోపం ఏమీ లేదు వాళ్ళ మీద. ప్రతి ఒక్కరు నీ హస్బెండ్ లాగా అర్థం చేసుకోవడానికి అందరు మొగోళ్ళు కాదు కదా, నీకు హస్బెండ్లు కాదు కదా. అవును. రేపు పొద్దున ఏదైనా ఇంటికి ఫంక్షన్స్ అయితే మీ అక్క వాళ్ళ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీ హస్బెండ్ సైడ్ నుంచి కావచ్చు, అట్లాంటి సందర్భంలో వెళ్ళినప్పుడు ఎవరన్నా నిన్ను కొంచెం ఏంది నువ్వు ఇట్లా అట్లా అనే సందర్భం ఏమన్నా ఉందా? లేదు, నేను వెళ్ళలేదు ఇప్పటిదాకా అయితే. ఫంక్షన్లకే నేను ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదు. ఎందుకట్లా? అంటే మాది ఏపీ, మేము ఇక్కడ ఉంటాం కదా, ఎవరో ఇంపార్టెన్స్ అయితేనే పిలుస్తారు, లేదంటే ఎక్కువ ఎవరేం పిలవరు. ఓకే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళైతేనే పిలుస్తారు, దగ్గర అనుకున్న వాళ్ళు. బాగా ఎట్లాంటి ఎప్పుడన్నా నువ్వు ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? అదే, ఇది చుట్టాలు ఇట్లా అన్నారని నన్ను అర్థం చేసుకోకుండా అని అదే ఏడ్చినావు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుందా, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుందా? నేను తీసుకున్నదే కరెక్ట్, కానీ వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్, కానీ నన్ను అర్థం కూడా చేసుకోవాలి కదా వాళ్ళు. అంటే నేను ఏమంటున్నా అంటే అమ్మా, నిన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వేదైనా జనాలకి, ఇప్పుడు ఏదైనా సరే నీకు మ్యారేజ్ అయిందమ్మా,
నిన్ను ఇట్లా అడగాల్సిన అంత అవసరం కూడా నాకు లేదు. కాకపోతే మన వల్ల పిల్లలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఇప్పుడు నువ్వు వ్యూవర్షిప్ కోసం కావచ్చు, నీకు వచ్చే లైక్స్ కామెంట్స్ కోసం నువ్వు వీడియోలు చేస్తున్నావు, దానివల్ల నీకు ఏం యూజ్ ఉంది అనుకుంటున్నావు? అంటే కొంచెం నాకు యాక్టింగ్ అంటే ఇష్టం బాగా. నేను కొంచెం అట్లా అట్లా కనపడితే నాకేమైనా ఛాన్సెస్ వస్తాయని అంతే. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు, కెమెరాల ముందు అడుగుతున్నాం. ఇట్లా జబర్దస్త్ కానీ నాకు ఎక్కువ యాక్టింగ్ అంటే ఏదైనా కామెడీ కానీ ఇట్లా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చేయాలని. జబర్దస్త్ ఏదైనా చేయగలుగుతావు, కామెడీ వంట చేయగలుగుతావు? ఒక్కసారి నన్ను ఏదన్నా చిన్న కామెడీ చేసిన నవ్వి. జబర్దస్త్ కానీ ఏదైనా రొమాంటిక్ కానీ అంటే నాకు అప్పటికప్పుడు వస్తాయి. రొమాంటిక్ అంటే రొమాంటిక్ డైలాగులు ఇష్టమా లేదంటే వాళ్ళతో రొమాన్స్ చేయడం ఇష్టమా? డైలాగులు ఇష్టం, రొమాన్స్ డైలాగ్స్ ఇష్టం. ఎందుకంటే ఇవి ఎందుకు అడుగుతానంటమ్మా, ఇది బాగా కామంతో ఉన్నట్టుంది, ఎప్పుడు చూడు రొమాన్స్ అంటది, ఇట్లా మ్యానిపులేట్ అవుతుంది. మీరు మాట్లాడే విధానాన్ని ఇప్పుడు అరే ఏంద్రా నాకే లేక చస్తున్నా అంటే ఎమోషన్స్ వండిడం, రొమాంటిక్ ఎమోషన్స్ అట్లా ఉంటాయి కదా. అంటే మీ వీడియోస్ కొన్ని నాకే లేక చస్తుంటే ఇట్లా కొన్ని వీడియోస్ కొన్ని రీల్స్ ఉన్నాయి, నన్ను ఎవడన్నా కావాలంటే గోకోరి, నన్ను ఎవడన్నా గెలుకురి, ఇట్లాంటి కొన్ని వీడియోస్ జస్ట్ రీల్స్ వరకే, రీల్స్ వరకే, రియల్ లైఫ్ లో కాదు, రీల్స్ వరకే జస్ట్. ఓకే, రీల్స్ వరకే. రియల్ లైఫ్లో నీ క్యారెక్టర్ ఏంది? నేను ఇట్లే ఉంటాను అలాగా. నేను అట్లా అనట్లేదు, రియల్ లైఫ్లో నువ్వు ఇప్పుడు మీ అంటే రియల్ లైఫ్లో కొంతమంది ఎట్లా అంటే వీడియో పరంగా, ఇప్పుడు నేను ఉన్నాను వీడియో పరంగా వచ్చినా కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వీడియో వెనక ఒకటి ఉంటుంది, నువ్వు వీడియో ముందు మీరు మాట్లాడుతున్నారంటే కూడా ఓకే ఈ వీడియోలో మనం ఇలా మాట్లాడితేనే మనకి ఏమైనా అవకాశం వస్తుందని ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారా లేదంటే మీరు ఇట్లనే ఉంటారా? నేను ఇట్లనే ఉంటా. ఓకే, బయటైనా ఇంట్లోనే ఎక్కడైనా నేను అలా ఉంటా. కాకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా చుట్టాల ముందు సైలెంట్ ఉంటాం ఎక్కువ. ఓకే, జబర్దస్త్ సినిమా అంటే దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తావు? సినిమాలకి ఇస్తా, కానీ ఏది ఛాన్స్ వస్తే అది వదులుకోను, ఏదైనా ఛాన్స్ వస్తే వదులుకోను. నాకు ఇదే కావాలని ఏం లేదు, ఏది ఛాన్స్ వస్తే అది చేసుకుంటా. ఓకే, అంటే ఓన్లీ టీవీలోనే కనిపించాలనుకుంటున్నావా యూట్యూబ్లో కూడా చేద్దాం అనుకుంటున్నావా? ఏదైనా సరే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అంటే నేను ఏమంటున్నామ్మా, షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది మాకే అన్న అమ్మాయి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా, మాకు ఇట్లా సో అవసరం ఉంది చేసా, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా వేరే వెబ్ సిరీస్ కానీ చేసా ఇంట్రెస్ట్. మరి అదే వీడియోస్ కోసం నువ్వు ఒక యాక్టర్ అవ్వాలన్న ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నావు, బట్ యాక్టింగ్ చేసి చూపించచ్చు కదా, వల్గర్గా మాట్లాడేందుకు చేయాల్సి వస్తుంది? అంటే నాకు టాకింగ్ ఎక్కువ ఇష్టం. అంటే టాకింగ్లో వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఇష్టమా? అంటే నాకు ఏది అనిపిస్తే అది చేశాను అంతే. అంటే నీకు ఎప్పుడు అదే దాచి ఉంటుందా? అదేం లేదు, కానీ నాకు ఆలోచనలు వస్తాయి కదా ఎప్పటికప్పుడు, అవి ఏమనిపిస్తే అవి చేస్తా. అవి ఎట్లా 1-10 సార్లు ఆలోచించుకొని చేస్తా. నేను ఒక 2 కామెంట్లు చూసినాను, పెద్ద వీడియోలు కూడా చూడలే. హస్బెండ్ అనేటోడు దీనికి కరెక్ట్ వాడతలేడు, ఇది అందుకే బర్దిగించింది అంటారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఏం చెప్పండి, ఫస్ట్ మీరు చక్కగా ఉండండి అంతే. మీరు చక్కగా ఉంటేనే కదా వాళ్ళు చక్కగా ఉంటుంది. మేము ఉంటాం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మీరు ఉండండి అంతేనా? అంతే. ఓకే, ఫస్ట్ ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే నేను 2 చూసిన. అసలు ఫస్ట్ ఈమెన్ కాదు అనేది వాళ్ళ హస్బెండ్ తన్నాలని అంటున్నారు. మా హస్బెండ్ తన్నంత ఎవరికి లేదు. ఎందుకు లేదు, అంత ధైర్యం ఎవరికి లేదు. మరి అట్లా అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? అనని ఫస్ట్ వాళ్ళని నేనే కొడతా, నా హస్బెండ్ జోలికి వస్తాయి. అంతేనా? అంతే. రౌడీ అని ఒప్పుకున్నారు కదా ఆయన. ఓకే, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంది? నాకు నాన్ వెజ్. నాన్ వెజ్ లేదు, చికెన్ అనుకుంటా. చికెన్, మటన్ అన్నీ. నాన్ వెజ్ అన్నీ. నెలలో ఎన్ని టైమ్స్ తింటావు నాన్ వెజ్? వారానికి ఒక 3-4 సార్లు. వారానికి 3-4 అంటే 2 రోజుల్లో వెజ్ తింటారా, వెజిటేబుల్స్ తింటారా? ఓకే, మీ ఆయన చేసిన సగం జీతం నీకే అయ్యేటట్టుంది కదా, అంతేనా? ఓకే, మీ ఆయనకి ఏమి ఇష్టం? ఆయనకు కూడా వెజ్జే ఇష్టం ఆల్మోస్ట్. అపోజిట్ ఉంది కదా మొత్తం. ఓకే, మీ ఆయనలో బాగా ఇష్టమైన కోణం ఏంది? మా ఆయన ఇది ది బెస్ట్, ఎవ్వరి దగ్గర ఉండదు ఇట్లాంటి క్వాలిటీ అనే. ఎక్కువ ప్రేమ. ప్రేమ ఒకటేనా ఇంకేమైనా ఉందా? లే, ప్రేమ ఒక్కటే. అంతే. నీకేమి ఇష్టం మీ హస్బెండ్? నాకు కూడా అదే, ఆయన ప్రేమ అంటేనే ఇష్టం. ఓన్లీ ప్రేమలు ఉంటే పిల్లలు అయిపోయారు అంతేనా? అంతేనా? ఓకే, మీ తమ్ముడు ఎవరు అంటావు కదా, ఎవరు అతను అసలు? మా తమ్ముడు. అంటే ఎట్లా మీ డాడీకి సంథింగ్ మీ రిలేషనా, లేదు పక్కింటి అయినా? తమ్ముడు అంటే ఇప్పుడు వీడియోలోనా మా ఓన్ తమ్ముడు? వీడియో పక్కింటి అబ్బాయి. అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏమో అవన్నీ నాకు తెలియదు.
తెలియదా అంటే బాగా క్లోజ్ ఉంటారు కదా తమ్ముడు అన్నప్పుడు మినిమం అక్క తమ్ముడు అన్నప్పుడు కొంచెం లేదు జస్ట్ నాకు అవసరం ఉంటేనే నేను వెళ్ళి మాట్లాడతా, లేదంటే మాట్లాడాలి. అంటే నీ అవసరానికి వాడుకుంటావు అంతే అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు నీకు ఈ ఇప్పుడు జీన్స్ ఇవన్నీ వాడుతుంటావు కదా, విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అట్లనే వేస్తావా? మీదేంటే చిన్న పల్లెటూరా సిటీయా? మా చుట్టాల ఊరికి అట్లా వెళ్తే ఏం వేసుకొని శారీసే కట్టుకుంటా, మా పుట్టింటికి వెళ్తే వేసుకుంటా. మ్యారేజ్ అవ్వక ముందు కూడా వేసుకునేదాన్ని మా పుట్టింట్లో. ఓకే. ఆఫీస్ దగ్గర మీ ఆయన మీరే డ్రాప్ చేస్తారంట? లేదు లేదు, అది చాలా దూరం, నేను వెళ్ళలేను. అవునా? ఓకే. బైక్ చాలా ఇష్టం నాకు. ఎప్పుడెప్పుడు నడిపిస్తావు? మీ ఆయన లేనప్పుడా, సండే టైంలోనా? లే, ఎప్పుడు దొరికితే అప్పుడు. ఎప్పుడు దొరుకుతారు మీ ఆయన? ఎప్పుడైనా ఈ డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ నైట్ అట్లా ఓకే నేను వెళ్తా తీసుకొని. ఓకే. లేదంటే రోడ్డు మీద ఎవరైనా బుల్లెట్ బండి వేసుకొని కనపడినా అడుగుతా, ఒక రౌండ్ ఇవ్వండి అని. మళ్ళీ వాళ్ళు ఏదన్నా అడిగితే? లేదు, అట్లేమి ఇప్పటిదాకా అడగలే. ఆ టాప్ తెలిసిన వాళ్ళ ఎవరిని వాళ్ళతో రోడ్డు మీద ఎవరు కనిపిస్తే అని అడిగేస్తావా? ఎవరు కనిపించినా ఒక రౌండ్ వేస్తాంటావా? అన్న ఒక రౌండ్ అంట. కొందరు నచ్చిన వాళ్ళు ఇస్తారు, కొందరు నువ్వు ఇంత పొట్టుకున్నావు ఏడబడేస్తావు పడేస్తావేమో దెబ్బలు అని ఇవ్వమంటారు. కానీ అప్పటికైనా నేను బైక్ కొనుక్కోవాలి, బుల్లెట్ బండి. ఓకే. నా కోరిక. ఓకే. నాకు ఆ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నేనేమంటున్నా, నీకు ఒక చిన్న సజెషన్ చెప్తా, నీకు నచ్చితే తీసుకోలేకుండా. ఇదే కొన్ని కొన్ని అంటే కొంతమంది మోటివేషన్ అవి చెప్తా ఉంటారు. అంటే మంచి, నేను ఒక సిస్టర్ ఉంటారు సిరిసిల్ల సంథింగ్ ఎక్కడనో, ఆ సిస్టర్ కొన్ని అంటే అట్లా కూడా చేయొచ్చు కదా, ఇట్లనే చేయాల్సినంత అవసరం ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను అడిగే ప్రతి క్వశ్చన్ నా క్వశ్చన్ కాదు, ఆ అమ్మాయిని నాకు అడగాల్సినంత అవసరం కూడా లేదు. కాకపోతే ఇది ఇట్లా వెళ్ళడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు కావచ్చు, జనాలకు కావచ్చు, నీకు కొంతమంది సజెషన్లు కూడా ఇస్తున్నారు. అంటే వేరేలా చేయొచ్చు కదా, నువ్వు ఫేమ్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలనుకుంటే. ఆమె చాలా మంచి కొటేషన్స్ చెప్తుంటుంది. అట్లాంటి ఏదన్నా మీరు చదువుకున్నారు కదా? అట్లా ఓకే, ఇంట్లోనే కదా ఉండేది, బయటకు ఆ కొటేషన్ చెప్తే బాగుంటుంది కదా, దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుంది. ఎవరు ఏది చేసినా మనసుకు నచ్చి చేయాలి, మనం మనసు పెట్టి చేయాలి. అంటే నేను ఏమంటున్నా, నీకు రేపు పొద్దున క్యారెక్టర్ ఇవ్వాలంటే, ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టర్ని, నీ క్యారెక్టర్ ఇవ్వాలంటే నీకంటే ఒక కెపబిలిటీ ఉండాలా. నేను బయట అరే ఈమె థర్డ్ గ్రేడ్ క్యాండిడేట్ అనే ఇంటెన్షన్ అనేది ఉండొద్దు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసే వీడియోలకు అదే కదా వచ్చేది. జస్ట్ అది వీడియోస్కి మాత్రమే. అవును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీ గురించి వీడియోస్ గురించి అంటున్నా. రేపు పొద్దున నేను డైరెక్టర్గా నేను పెట్టుకోవాలంటే, ఈమె స్క్రాప్ బ్యాచ్ అంత బోల్డ్ మాట్లాడుతుంది, ఈమెను పెట్టుకుంటే ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ దాంట్లో ఈమె వల్ల నాకేమన్నా ఏమరా దొరకలేదా, గిదే దొరికిందా అని కొంతమంది పెడతారు కదా. అట్లా పెడతారని కూడా కొంతమంది పెట్టుకోరు కదా, అట్లా కూడా నీకు అవకాశం రాదు కదా అని అడుగుతున్నాను. లేదు, వాళ్ళు ఏది చేయమన్నా చేస్తా, అదే నేను అంటున్నా. రీల్స్లలో అది కూడా ట్రై చేయొచ్చు కదా, అన్ని కోణాలలో. కానీ అది నాకు ఎక్కువ రావట్లే. ట్రై చేసినా కానీ రీచ్ కోసం ఏమైనా చేస్తావా? లైక్స్, వ్యూవర్షిప్ కోసం కాదు కదా. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, వద్దు. నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించిందే చేస్తా. అవి వాళ్ళు చేయి వీళ్ళు చేయి అంటే ఒకరి కోసం కాదు. అంటే నేను ఏమంటున్నా, అట్లాంటప్పుడు నువ్వే డైరెక్షన్ చేసుకొని, నువ్వే ప్రొడ్యూసింగ్ చేసుకొని షార్ట్ ఫిల్మ్ సినిమాలు చేసుకోవచ్చు కదా. మరి వేరే వాళ్ళు అవకాశం ఇస్తారని ఎందుకు? అందరూ ఉండాలి కదా. మరి అందరు ఉండాలన్నప్పుడు అందరికి నచ్చే కంటెంట్ చేయాలి కదా అంటున్నా. అట్లా నాకు రావట్లే. రానప్పుడు నేను ఎవడు పెట్టుకుంటాడు? వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకొని, లేదంటే లేదు. ఈడ కూడా యాటిట్యూడే. అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి నచ్చితే తీసుకోమని, లేదంటే లేదు, వాళ్ళ ఇష్టం అది. ఓకే. నీ వల్ల ఎప్పుడన్నా మీ హస్బెండ్ ఏడ్చిండా? లేదు, ఏం ఏడవలేదు. నిజం చెప్పండి. నిజంగా. ఇంద్రా ఇది టార్చర్ పెడుతుంది ఇంటికి రాగానే, అట్లా ఎవరికైనా ఫోన్ చేశారు, ఏ ఇంద్రా మామ నా పిల్ల ఇంద్రా ఇది టార్చర్ పెడుతుంది అట్లా ఏమన్నా? అట్లేం లేదు. అడుగుతా మీ ఆయన. అడగండి, ఏం లేదు. ముందే చెప్పొచ్చినావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఏది పెడతా చెప్పకు. లేదు అట్లేం లేదు. నేను ఏది ఉంటే ఉన్నట్టు చెప్తాను, అట్లేం లేదు. ఓకే. నీకు రీల్స్లలో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? రీల్స్ చేసేదాంట్లో అరే నెక్స్ట్ లెవెల్ చేస్తారు వీళ్ళు, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. అంటే రీల్స్ చేసే వాళ్ళ స్టీవెన్ జోసెఫ్. ఓకే. ఫీమేల్ నేను అంత ఎవ్వరి చూడలేదు. నిన్ను ట్రోల్స్ చేస్తున్నారు, చూసుకున్నావు వీడియోస్? చూసిన. ఎట్లా అనిపిస్తుంది ట్రోల్ చూసినప్పుడు? వాళ్ళ ఇష్టం, అది ఏమైనా చేసుకొని నాకు సంబంధంలో, నాకు అవసరం లే వాళ్ళతో. నిన్ను ట్రోల్ చూసినప్పుడు వాళ్ళు నీకు ఎదురు పడితే ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఇట్లా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అడుగుతా. వాళ్ళు అప్పుడు అంటారు నువ్వు ఇట్లా ఎందుకు వీడియోలు చేస్తున్నావు అని. అప్పుడు ఏదైతే అదైతే చూసుకుందాం, అంతే. చూసుకున్నాడే అంతే. దేక్లింగ్ అంటే దేక్లింగ్. ఎట్లా భరిస్తుడు మీ ఆయన? నేను అట్లనే ఎట్లా గట్లా పోతుంది కాలం. అంటే ఏదో ఆయన అడ్జస్ట్మెంట్ వల్ల ముందుకెళ్తుంది అంటూ. లేదు, ఇద్దరం అడ్జస్ట్ వల్ల పోతుంది అట్లా, అంతే. ఓకే. బాగా ఫ్రెండ్లీగా, కొంచెం రొమాంటిక్గా, ఫ్రెండ్లీగా, కూల్గా, టైంపాస్గా మాట్లాడి ఫన్నీగా మాట్లాడేది ఎవరు మీ ఇంట్లో? నేనే.
మీ హస్బెండ్ ఏం సపరేట్ చేయడా? ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఇట్లా. అంతే, తిన్నామా పనుకున్నామా గుడ్ బాయ్ అంతే. గుడ్ బాయ్ ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటా అంటే ఎక్కువ సైలెంట్గా ఉంటాడు. అన్ని విషయాలలో సైలెంట్ ఉంటే కాదు కదా మరి. ఎక్కువ అంటే ఎక్కువ మాట్లాడాడు ఎవరితోని. ఆయన పని ఆయన చూసుకుంటాడు, కామ్గా ఉంటాడు. ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఏజ్ చేయని వాళ్ళు గుడ్ బాయ్ అంటారు వాళ్ళని. అట్లానే కాదు, మంచిగా ఉంటాడు నాతోని. దేన్ని ఎవరి గొడవల జోలికి ఇట్లా ఏం వెళ్ళడు, కామ్గా ఉంటాడు. అదే. నీ మైకంలో ఎంతమంది బాయ్స్ ఉన్నారు నీకు తెలుసా? ఏమో తెలియదు. దొరికితే నీ నంబర్ ఇట్లా దొరికితే లైన్ వేద్దాము, మెల్లగా పులిహోర కలుపుదామని. లేదు, నాకంటే పులిహోర బ్యాచ్ ఎవరు ఉండరు. నువ్వే కలుపుతావు వాళ్ళకంటే ముందు. వాడు కలపాలని ఆలోచించే ముందే బావ అనేస్తావా? లేదు, ఎవరన్నా మీరు బావ అంటారు కదా, బావ అంటే పెళ్లి చేసుకుందాం అట్లా ఏమన్నా వచ్చినాయా? లేదు, ఎవరు అసలు అంత ధైర్యం ఒక్కడికి లేదు. కామెంట్స్ కూడా పెట్టలేదు ఎవరు? పెట్టిరు కానీ డైరెక్ట్ వచ్చి ఎప్పుడైనా ఎదురుపడ్డా కూడా నా మ్యారేజ్ అవ్వకముందు చూసేటోళ్ళే తప్ప. అప్పుడు కాదు, ఇప్పుడు అంటున్నా. ఇప్పుడు కూడా ఎవ్వరు ఫీల్ అవుతున్నావా? ఎవరు ఏం గెలకట్లేదే. అట్లానేం కాదు, ఇంత ఎందుకున్నారు ధైర్యం లేకుండా అని అనుకుంటా అంతే. ఇప్పుడు చూడండి, మీరే ఇట్లా వేస్తారు, మళ్ళీ అట్లా వేస్తే వీడు చెడ్డోడు అంటారు. చెడ్డోడని కాదు, మీరు చెప్పేది చెప్పాలి, తర్వాత మా ఇష్టం అది అంతే. అన్నీ మీయే నడవాలా? అట్లేం లేదు. ఓకే, నేను ఏమంటున్నా అంటే అన్నీ ఇంపార్టెంటే. పెళ్ళి కాలేదనుకో ఏదైనా చేయొచ్చు, అట్లా అని కూడా రూల్ లేదు. ఆడపిల్లలు అన్నప్పుడు కొన్ని ఉంటాయి, బట్ అట్లా నిన్నేం తక్కువ అని ఏమనట్లేదు. కొన్ని వీడియోస్ ఇంకొంచెం వేరేగా వెళ్ళు. బట్ నీకు ఇంకోటి చెప్తున్నా, నీకు జాబే కావాలి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మా ఛానల్లో యాంకర్స్ కూడా అవసరం ఉంది. చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి, నా నంబర్ ఉంటుంది మీ దగ్గర. కాల్ చేయి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపో. పేమెంట్ ఎంత కావాలో చెప్పు, అది లైవ్లోనే చెప్తున్నాను, రికార్డింగ్లో చెప్తున్నాను నీకు, ఆన్ రికార్డింగ్. కానీ నేను ఒకటైతే నీకు చెప్తా, రేపు పొద్దున ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిలేషన్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు. అతన్ని ఏమన్నా అన్నా కానీ నీ దగ్గరకు వచ్చి అరే ఎందుకు ఆమె డిసప్పాయింట్ చేయడము అన్న ఇంటెన్షన్తో ఆయనంతలో ఆయన బాధపడుతూ కూడా నీకు చెప్పని ఏమన్నా ఉండొచ్చు. నేను అడుగుతా, ఏం దాచుకోక చెప్పని. అదేం లేదంటాడు, ఉంటే చెప్పేసాడు, ఏం దాచుకోడు. మీ ఆయనకి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్? ఏం లేదు అసలు, ఎవరితో ఎవరైనా మాట్లాడాలి వాళ్ళే ఉంటారు, మరి హుషారు ఉంటారు వాళ్ళు. లేలే భయం, ఎవరు మాట్లాడాలన్న పెద్ద హిట్లర్. నీ దగ్గర కూడా అట్లనే భయపడతాడా? నాతో మంచిగా ఉంటాడు, బయట ఎవరితోని మాట్లాడాడు. ఎప్పుడు కోపం ఎక్కువ చూపిస్తాడు బయట, ఓకే. ఇంట్లోనే ప్రేమ చూపిస్తాడు. మీ ఆయన ఫ్రెండ్స్ ఎప్పుడు మీ ఇంటికి రారా? అప్పుడప్పుడు వస్తారు. ఏమంటారు వాళ్ళు నీకు ఇచ్చే సజెషన్స్ ఏంది? నాతో ఏం మాట్లాడు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు మీ ఇంట్లో? అంటే ఏదైనా ఫోన్ గురించి ఏదైనా డౌట్ వస్తే వస్తారు మా ఆయన దగ్గరికి, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, అంతే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఒక 2-3. ఏమంటారు నీ ఫ్రెండ్స్? నేను ఏమన్నారు, ఇట్లా బయట అనేది అంటారు, ఇట్లా కొందరు తిడుతురు, కొందరు మంచిగా ఉంది అంటారు. అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, వదిలేస్తావు. ఎవరు ఏమన్నా పట్టించుకోవా? పట్టించుకోనంటే కొన్ని పట్టించుకోవాల్సి వస్తే పట్టించుకోండా, అంతే. నీ ముఖంలో భయం కనిపిస్తుంది నాకు. నాకేం భయం లేదు. ఇట్లా స్మైల్తో ఇప్పటిదాకా స్మైల్తో ఉన్నావు ఏదో. నా దాకా వచ్చేప్పుడు నేను ఏదైనా చూసుకుంటా, అంతే. మీ ఆయన నిర్ణయాలు కానీ వాళ్ళకి అవసరం వస్తే చూసుకుందాం, అంతే. ఎవరన్నా కొట్టిరా నేను ఇప్పటివరకు? ఎందుకు కొడతారు? కొట్టేంత అంటే మీ రిలేషన్లో కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు. కొట్టాల్సిన అవసరం ఎందుకు వాళ్ళకి? అంటే మనం చేసేటి అన్ని మంచి పనులు కదా. లేదు, పని చేసుకో, ఇట్లా చేస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడు అట్లా అది నా ఇష్టం, చేసుకోకపోతే పోనీ. నన్ను నచ్చి చేసుకునేటోనే చేసుకుంటా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 8 years అవుతుంది. ఎందుకు మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే? తింటా తిరుగుతా గాలికి, అంతే. గాలికి తిని తిరిగితే అందంగా ఉంటారా? అదేం లేదు, నేను అలాగుంటా, తింటా. మీరు కావాలని వీడియోల ముందు నిన్ను ఎక్కువ చేయొద్దని, నేను పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు అది అని చెప్తున్నారా? నిజంగానే మీకు పెళ్ళి? నిజంగానే అయింది రయ్యా, సారీ, నిజంగా. అవునా? ఒకసారి ఆమె మెట్టెలు అవి చూపియండి. మరి మెట్టెలు పెట్టుకున్న వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది అంటే ఎట్లా? లేదు, నిజంగానే అయింది. అవునా? అయింది. కొంచెం నమ్మడం కష్టమే, నమ్మాలి, తప్పదు, నమ్మి సావండి. 7 years అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి. ఏ రోజన్నా అరే పిల్లలు లేకుంటే బాగుండు, లేదంటే ఇప్పుడు ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పెళ్ళి కాకపోతే బాగుండేది అనే థింకింగ్ ఎప్పుడు అనిపించలేదు? మీరు తిని పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తారు ఎక్కువ? ఏం ఆలోచించండి, తిని ప్రశాంతంగా పడుకుంటా. ఈ ఆలోచనలోనే మీ అందానికి అదేనా? ఏమో తెలియదు కానీ తిని నిమ్మలంగా ప్రశాంతంగా పడుకుంటా. నిజం చెప్పండి. లేదు, నిజం. చాలా అందంగా ఉన్నారు మీరు.
అంత సీన్ ఏం లేదు, భయపడతాడు చూస్తే పట్టపగలే. లేదు లేదు రీల్స్లో అట్లా ఉంటారేమో కానీ లేదు డైరెక్ట్గా నేను యాక్చువల్గా ఫస్ట్ చూసినప్పుడు నీకు మ్యారేజ్ కాలేదు అనుకున్నా. ఇద్దరు పిల్లలు అది అంటే నేను కొంచెం పొట్టిగా సన్నగా ఉంటాగా, ఎవరైనా అట్లే అంటారు, చూసిన వాళ్ళు అందరూ అట్లే మీరు అంటారు. అట్లా అనుకుంటున్నారా సన్నగా స్మార్ట్గా ఉన్నా అని? లేదు లేదు, నాకు నేను అనుకుంటా ఇంత ఘోరంగా ఉన్నానే, అందుకే ఒకరు కూడా పడతలేదేమో అనుకుంటా. ఇక చూడు ఇప్పుడు ఎవడు పడతలేడు అంటావు, పడితే దగ్గర రాని అంటావు, నీ ఓపెన్ ఇంటెన్షన్ ఏం చెప్పు లేదు మా సత్యగాని చెప్తా. నేను మ్యారేజ్ అవ్వకముందు ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, అంతే. ఏమైంది ఎవడు వల్లేదు అప్పుడు? లేదు వచ్చే అసలు చెప్పే ధైర్యం ఒక్కడికి లేదు. నువ్వే చెప్పను ఉంటావు అప్పుడు? నాకేం అవసరం, వాళ్ళకి లేని ఇంట్రెస్ట్. ఏది కానీ నీకు ముందు బాయ్సే చెప్పాలంటావు? అది కాదు, నా ఏదైనా నా దాకా వచ్చేప్పుడు నేను చూసుకుంటా, అంతే. ఇప్పుడు అంతా హ్యాపీయా ఫ్యామిలీ అంతా? ఫుల్ సినిమాలకు వెళ్తారా ఎప్పుడైనా మీ హస్బెండ్ మీరు? అంటే మూవీస్కా వెళ్తా. వెళ్తారా? బయటకు జనాలు గుర్తుపడతారా నేను? లేదు ఇప్పటికైతే బయట ఏం పడలే, కానీ మార్కెట్కి వెళ్తే పడతారు. ఏమంటారు అప్పుడు వాళ్ళు? ఏమో మీరు రీల్స్ చేస్తారు కదా బాగున్నాయి, ఫోటోస్ అట్లా ఏమైనా దిగుతారు? లేదు ఫొటోస్ అడగలేదు కానీ రీల్స్ బాగున్నాయి, మీరు బాగా చేశారు, ఇంకా బాగా చేయండి అని అన్నారు. ఎవ్వరే కానీ బ్యాడ్గా మాట్లాడలే నా ముందు, ఎవ్వరు బ్యాడ్గా మాట్లాడలే, ఏది బాగాలేదని అయితే నా ముందు ఎవ్వరు అనలే. నా వెనక ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా ముందు అయితే డైరెక్ట్ ఎవరు ఏమనలే. ఇట్లా నీలాగా ఉండాలి, ఎవరు ఏదైనా పట్టించుకోకుండా ఉండాలంటే సీక్రెట్ ఏంటి దానికి? పట్టించుకోకుండా అనేది కాదు, ఏదైనా మన దాకా వచ్చేప్పుడు మనం చూసుకుందాం అంతే. మీ ఆయన అంత మంచితనం చూపించడం అంత మీకు మంచిగా అనిపిస్తుందా? మంచితనం అంటే ఆయనలాగా ఉంటాను, నేను నాలాగా ఉంటాను అంతే, మాకు అదే ఇష్టం. మ్యారేజ్ అయ్యి ఈ 7 yearsలో ఏ రోజు మీ ఆయన నేను తిట్టలేదు, కొట్టలేదు? తిట్టాడంటే అప్పుడప్పుడు చిన్న చిన్న తిట్టినాడు, అది మామూలే. కానీ ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది అంటే ఇట్లా తిట్టుకోవడం మామూలుగా? అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో అంతే. ఫ్యామిలీ ఇష్యూస్లో అంటే మా మామయ్య వాళ్ళది కానీ మా మమ్మీ వాళ్ళది కానీ అట్లా, అంతేగాని మా మధ్య ఎప్పుడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వద్దని చెప్తారా మీరు? అట్లని కాదు, అదే చిన్న చిన్న గొడవలు, డబ్బుల దగ్గర కానీ ఇట్లా ఏదైనా రిలేషన్షిప్ దగ్గర కానీ. ఎంత సంపాదించినావు ఇప్పటివరకు? నేనేం సంపాదించ. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఎంత ఎన్కేషన్? అది మా ఆయన చూసుకుంటాడు, ఈ సంబంధం లేదా? డబ్బులు ఎవరికి ఇస్తాడు జీతం రాగానే? ఆయనే చూసుకుంటాడు మొత్తం, నాకేమి ఇయ్యాడు, ఏమైనా నాకు అవసరం అయితేనే నేను అడుగుతా. నెలకి ఎంత ఉంటుంది నీ ఖర్చు? నేనేం ఖర్చు పెట్టాను. నీ మందానికి నీ అందానికి సీక్రెట్ ఏం చెప్పు, ఇది ఖర్చు ఎంత అవుతుంది? ఏం లేదు. మేకప్ వేయరా మీరు? ఎట్లే ఉంటా, ఏమయ్యా. మీ పళ్ళకి ఏం వాడతారు? నేను ఏ పేస్ట్ దొరుకుతా ఆ పేస్ట్. అంటే బొగ్గు అట్లాంటివి ఏమైనా? అంటే బాగా చిన్నప్పుడు వాడేదాన్ని బొగ్గు, మా మమ్మీ అందుకు. సిగరెట్స్ తాగుతారా? ఒకసారి ట్రై చేసిన, లేదు ఇంకా. మందు? ఆ స్మెల్లే పడదు. మీరు మామూలుగానే మనిషి కాదు, మరి మందు తాగితే మీ ఆయనకు నరకమే. ఫస్ట్ రోడ్లో జనాలు చచ్చిపోతారు పాపం. మీ హస్బెండ్ తాగుతారా, డ్రింక్ చేస్తారా? అప్పుడప్పుడు పార్టీలకు అట్లా. ఎప్పుడన్నా డ్రింక్ చేసి కొంచెం లూజ్ టాక్ మాట్లాడిన రోజులు ఏమైనా ఉన్నాయా? లేలే, అంతా ఎప్పుడు రాలే మా మధ్య, ఏవైనా సరే ఎప్పుడు రాలే. ఏం చెప్తావు అట్లా? కొంచెం డ్రింక్ ఎక్కువైనప్పుడు ఎవరైనా కొంచెం మాట్లాడతారు. ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటారా? ఆయన హద్దుల్లో ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన ఉంటారా, మీరు పెడతారా హద్దులు? ఉంటాడు ఆయన, ఆయన ఉంటాడు ఎప్పుడు, అట్లా ఏం రాలేదు. ఓకే, మీ లాస్ట్ ఫైనల్ గోల్ ఏం చెప్పండి అసలు? మీకు మీరు ఏం కావాలనుకుంటారు? యాక్టర్గా ఒక సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే? అదేం లేదు, నేను యాక్టింగ్ చేయాలి, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఓకే, అది వస్తే ఈ రీల్స్ బంద్ చేస్తారా? ఇది చేసుకుంటా అది చేసుకుంటా. ఈ అరాచకారాలు వదిలేవు అప్పటికి కూడా? జనాలను బతకనియా. అంటే నేను ఏమంటున్నా, మీ వీడియోలు చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు కదా, ఆ ఆలోచన ఎప్పుడు రాలేదా? అరే చిన్న పిల్లలు కూడా చూస్తారు కదా, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారే అని? లేదు, అట్లేం అనిపించలేదు ఎప్పుడు. అదేంది? చూస్తారు కానీ నేనేమంత బ్యాడ్ గేమ్ చేయట్లేదు కదా. ఏం లేదు, మీరు మొగోళ్ళు, అదే మీరు చేసే వీడియోలు అన్నీ ఎట్లా ఉంటాయంటే డబల్ మీనింగ్ ఉంటాయా? డబల్ మీనింగ్ డైరెక్ట్ వచ్చేయండి అన్నట్టు ఉంటాయి. లేదు, ఉన్నా కానీ అదేం లేదు. ఎంతమంది ఉన్నారు బావలు? బావలా నాకు తెలిసి 2. 2 బావలా? మా అక్క భర్త, ఇంకొక అతను అంతే. మరి కామెంట్లలో ఉన్న బావలు ఎవరు? ఎవరో వాళ్ళది దేవుడికి తెలుసు. మరి బావాని ఎందుకు అన్నావు? ఎవరో అయినా నాకు నా కామెంట్ నచ్చింది పెట్టేసిన అంతే. కామెంట్ నచ్చితే బావ అంటావా? మనిషి నచ్చితే పెళ్లి చేసుకుంటావా? లేదు. మరి అట్టెట్లయితుంది? ఏదో నాకు పెట్టాలనిపించింది, వాళ్ళు ఫీల్ అవుతారు కదా హ్యాపీగా అని పెట్టిన అంతే. ఆ ఫీల్ అనేది రివర్స్ అవుతుందని ఎందుకు అనుకోలేదు అంటున్నా? వాళ్ళకి నేను ఎక్కడ ఉంటాను తెలియదు కదా. అంటే అంత హార్డ్ కష్టం అనుకుంటున్నారా?
ఇక్కడ లింగంపల్లిలో ఉంటా అని చెప్పారు కదా, మార్కెట్ పోయినప్పుడు ఆ మార్కెట్ ఎవడన్నా చూడొచ్చు కానీ నేను చూసినా నేను ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో నాకు తెలుసు. అన్నీ ప్రిపేర్ అయ్యి దిగినావు రంగంలోకి. నా దాకా వచ్చేప్పుడు ఏదైనా నేను చూసుకుంటా అంతే. ఎంతమంది కొట్టినావు ఇప్పటివరకు? అదే ఒక 3-4 ఏ విషయంలో కొట్టాల్సి వచ్చింది? జస్ట్ సరదాగానే. మ్యారేజ్ కాకముందు ఒక 2, ఇప్పుడు ఒకరిని అంతే. బాగా రొమాంటిక్ కదా మీరు, మరి రొమాంటిక్ ఉండాలిగా, రౌడీలా ఎందుకుంటున్నారు? అంటే టైమింగ్ బట్టి మారుతుంది. ఆ టైమింగ్లో అట్లా, ఈ టైమింగ్ ఏ టైమింగ్లో మీరు మంచి రొమాంటిక్లు ఉంటారో చెప్పండి. నాకు అనిపించినప్పుడు. నీకు ఎప్పుడు అనిపిస్తుందో చెప్తే జనాలు అప్పుడే. లేదు అనిపించినప్పుడు. అంటే నీకు అనిపించగానే వాళ్ళు వచ్చేసేయాలి లైవ్లోకి? నీకు అనిపించినప్పుడే కామెంట్ పెట్టమంటావా? నాకు అనిపించినప్పుడు నేను చేస్తాను అంతే. ఏం చేస్తావు? ఏం చేస్తా, మూసుకొని గమ్ముకుంటా. ఓకే. మీ ఆయన ఎప్పుడన్నా నువ్వు నిద్రపోయేటప్పుడు అక్కడ వెళ్ళి వాడుకో, ఇక్కడ వెళ్ళి వాడుకో అన్నప్పుడు ఎప్పుడన్నా చికాకు పడదు? అసలు ఆయన ఏమన్నా నేను వాడుకున్నాక సైలెంట్గా వాడుకుంటాడు ఆయన. ఎట్లయితే ఎట్లా మరి? ఎట్లా అంతే, ఏదో గొడవ రావాలి కదా. లేదు గొడవ అంటే మా మధ్య ఏం గొడవలు రావు. వచ్చే అటు ఫ్యామిలీస్ కానీ ఇటు ఫ్యామిలీ నుంచి కానీ వస్తాయి తప్ప మా మధ్య ఇంతవరకు ఒక్క గొడవ కూడా రాలేదు. మీ అత్తమ్మ వాళ్ళతో నీ ర్యాపో ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఎప్పుడన్నా వెళ్ళి అత్తగారింటి దగ్గర ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అప్పుడప్పుడు వెళ్తాం. ఏమంటారు అక్కడ? ఇప్పుడు కొంచెం ఫేమస్ అయినావు కదా. అంటే ఇప్పుడు వెళ్ళక చాలా రోజులు అవుతుంది, ఇంకా వెళ్తే తెలియదు, చూడాలి. ఓకే. వెళ్తే ఎవరు ఏదైనా రిసీవ్ చేసుకునే అంత శక్తి నీకుందా ఫాస్ట్గా? అంటే ఫస్ట్ మా ఆయన నా దాకా రానియాడు, ఆయనే చూసాడు. ఓకే. నీకు బాగా రీల్స్లల్లా అరే భలే ఉన్నాడు వీడు, మస్తు రొమాంటిక్గా ఉన్నాడు అని అనిపించిన పర్సన్ ఎవరు? అంటే నేను చూసే రీల్సా లేదా నాకు పెట్టిన నా ఫాలోవర్స్? నువ్వు ఇన్స్టాలో రీల్స్ అదే చెప్పిన స్టీవెన్ గారని. స్టీవెన్ వచ్చి ఐ లవ్ యూ అంటే ఓకే చేస్తావు? ఓకే. స్టీవెన్ ఎవరయ్యా? స్టీవెన్ జోసఫ్ ఏదో ఉంది. మీ ఆయన వదిలేసి ఆయనకు ఒకే చెప్పేస్తావు? వదిలేను కానీ అట్లా సైడ్ మెయింటైన్ చేస్తావా? సైడ్ అని కాదు, జస్ట్ ఐ లవ్ చెప్తా అంతే. ఐ లవ్ చెప్తే ఆగరు కదా అబ్బాయిలు ఈ మధ్య. లేదు అంత సీన్ ఏం లేదు. ఆయన నాలాంటి బొక్క దాన్ని ఎవరు చేసుకుని. అరే మనోడా, మనోళ్ళలో ఏం నచ్చింది నీకు? పెద్ద హైట్ కూడా లేడు కదా. కళ ఉంది మంచిగా. ఏడుందమ్మా కళ? కన్ను ఒదికిపోయింది, కన్ను మరకుంది. అది అందరికీ తెలియదు కళ. ఓకే. ఈయన ఓకేనా? మంచిగుంటాడు. మంచిగుండు వాడికి ఓకేనా? డ్రీమ్లా నెక్స్ట్ జన్మలా అట్లా? నెక్స్ట్ జన్మలో ఇట్లాంటి హస్బెండ్ వస్తే పెళ్లి చేసేసుకుంటావు? అట్లాంటి వాడు ఎందుకు, ప్రభాస్ అట్లా అయితే ఓకే. అమ్మో, నెక్స్ట్ లెవెల్ కళలు ఉన్నాయి కదా నీకు. ఓకే. నేనైతే నీకేం చెప్తాంటే, నేను ఏదన్నా రఫ్గా అడుగుంటే ఏం ఫీల్ అవ్వకు. యాక్చువల్లీ నేను వేరే అడుగుదాం అనుకున్నా, బట్ మరీ అంత వెళ్తే కూడా బాగుండదు కాబట్టి. ఓకే, బాగా చేయి వీడియోలు. ఏదన్నా పిల్లల గురించి ఆలోచించు, హస్బెండ్ కూడా. ఎందుకంటే ప్రతిదీ మనం అనుకూలంగా ఉండదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆయనకు ప్రెజర్స్ ఉంటాయి. నువ్వేమైనా హట్ అవుతావేమో అన్న ఇంటెన్షన్తో కూడా నేను ఏమనుకోవచ్చు. అలసి ఇచ్చిండు కదా అని నీ ఇష్టం వచ్చిన నాటకాలు చేయి. అదేం లేదు, ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పు. మన దాకా వచ్చినప్పుడు ఇద్దరం చూసుకుందాం. నేను ఓన్లీ ఈ సజెషన్ నీకు ఎందుకంటే ఒక సిస్టర్లా అనుకున్నాను కాబట్టి చెప్తున్నా, లేదంటే నాకు అంత అవసరం లేదు. ఒక బ్రదర్ లాగా నీకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు చేసే వీడియోస్ని బట్టి నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చేసినాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ మంచి ప్రాపర్లీగా. నేను కొన్ని క్వశ్చన్లు తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా?